అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కృష్ణ రిథమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్. దాదాపు 2 ఇయర్స్ నుంచి 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను ఈ ప్యాడ్ కోసం. అటువంటిది ఎం స్టూడియో ఈ రోజు మన దగ్గరకు వచ్చింది. మన స్టూడెంట్ ఒక అబ్బాయి నెల్లూరులో ఉంటాడు. అబ్బాయి పేరు అనిల్. ఆ అబ్బాయి ఈ ప్యాడ్ తీసుకున్నాడు. దీనికి టోన్స్ అవన్నీ సెట్ చేసి అంటే నా దగ్గరికి ఇచ్చాడు. దీనికి మనము బ్యాకప్ టోన్స్ అన్ని వేసేదానికోసం ఇప్పుడు తీసుకొచ్చాము ఈ ప్యాడ్ ని. ఈ ప్యాడ్ ని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనమే అన్బాక్సింగ్ చేస్తున్నాం ఈ ప్యాడ్ ని. ఇక్కడ దాదాపు 2 ఇయర్స్ ఎంతమంది చేస్తున్నారు. నాదైన శైలిలో దీన్ని ఏ విధంగా చెప్పాలి ఏంటి అనేది మొత్తం వివరంగా చేసి నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ ప్యాడ్ ని అన్బాక్సింగ్ చేస్తూ ఓపెన్ చేస్తున్నాను. కొత్త ప్యాడ్ గా అబ్బాయి తరఫున మనకు వచ్చింది. దీన్ని సెట్ చేసి అబ్బాయికి ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చేద్దాం. ఓకేనా? చూద్దాం. చూడండి ఎలా ఓపెన్ చేయాలి ఏంటి, ఈ ప్యాడ్ ఎలా వస్తుంది, దీని ఫీచర్స్ ఏంటని చూద్దాం మనం. ఓకే, ఎం స్టూడియో MS-P20 Pro అడ్వాన్స్డ్. ఎందుకు అడ్వాన్స్డ్ అంటున్నానంటే దీనికి ముందు వేరే ప్యాడ్ ఒకటి వచ్చింది. అది మీరు గమనించినట్లయితే ఇక్కడ బాగా చూడండి. ఇది వచ్చి మనకి ఎం స్టూడియోలో MS-P20 Pro ఆక్టో ప్యాడ్. ఓకే, ఇది మనకు ఒక పర్క్యూషన్ డ్రమ్ ప్యాడ్ లాగా మనకు అన్ని విధాలుగా మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. చాలా వివరంగా చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే దీనికి ముందు ఒక ప్యాడ్ వచ్చింది. ఆ ప్యాడ్ ఓన్లీ ఎం స్టూడియో MS-P20 అంతే, అందులో వివరంగా లేవు. ఇది చాలా మార్చాడు దీంట్లో. అప్పుడు దాంతో పోల్చుకుంటే ఈ ప్యాడ్ చాలా బాగా చేశాడు. చూడండి, ఇది విజయవాడలో తాల్ మ్యూజిక్ దగ్గర తీసుకొచ్చాము ఈ ప్యాడ్ ని. మాన్యువల్ బుక్ ఇచ్చాడు. ఆ ప్యాడ్ గురించి ఇంట్రొడక్షన్ గా ఒక చిన్న పాంప్లెట్ టైప్ ఇచ్చాడు. అలాగే ఇంకా మనం ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాము. చూడండి, ప్యాడ్ మీరు గమనించినట్లయితే స్టిక్స్. ఓకే, ఇవి స్టిక్స్. అలాగే ప్యాడ్ కంటే అలాగే వీటిలో అడాప్టర్ ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఇది దీనికి సంబంధించిన అడాప్టర్. ఓకే, ఇక్కడ ఇచ్చాడు అడాప్టర్ని. ఈ ప్యాడ్ని మనము దీనికి సెట్ చేసేదానికి స్క్రూస్ కూడా ఇచ్చున్నాడు. ప్రస్తుతానికి మన స్టాండ్ తీసుకురాలేదు అబ్బాయి దగ్గర, సో స్క్రూస్ ఇక్కడే పెడదాము. ప్యాడ్కి రేపు అబ్బాయి తీసుకున్నప్పుడు సెట్ చేసుకుంటాడు. ఇక ఇది ఎంటీ బాక్స్. కాకపోతే ఎందుకంటే ఈ ప్యాడ్ పెట్టుకోవడానికి బాగుంటుందని ఇలా పెట్టాను నేను. ఇప్పుడు ప్యాడ్ తీస్తున్నాం మనము. అంటాడాయ్ అనిల్ అబ్బాయి చాలా ఆసక్తితో చాలా ఇంట్రెస్ట్తో ఈ ప్యాడ్ కొనుక్కున్నాడు. ఎం స్టూడియో MS-P20 Pro బ్లాక్ కలర్ ప్యాడ్ బాగుంటుంది నా లుక్ అని చెప్పి అంటే ఈయన అబ్బాయికి బ్లాక్ మనం తీసిచ్చాము. చాలా బాగుంటుంది, మంచి ప్యాడ్. ఎక్స్ట్రా టోన్స్తో ఎం స్టూడియో MS-P20 Pro దీంట్లో లూప్స్ కానీ దీని వర్క్ కానీ చాలా బాగా క్లారిటీగా నీట్గా ఇచ్చాడు. ఓకే, ఇది అడాప్టర్. చాలా సింపుల్గా ఇస్తున్నారు ఇప్పుడు దీనికి కానీ ఎం స్టూడియో కానీ రాక్ స్టార్ కానీ ఇలాంటి ప్యాడ్లకంతా చాలా చాలా సింపుల్గా ఇస్తున్నారు. మనం చూసినట్లయితే ఈ కేబుల్ కంఫర్ట్గానే లాంగ్ అయితే ఉంది, కానీ అయితే ఏదో సెల్ ఫోన్ ట్రిమ్మర్లకు వచ్చినంత ఈజీగా ఉంటున్నాయి. ప్రొఫెషనల్గా రోల్ అండ్ యమహా లాంటి వాటికి వచ్చేది వేరు, వీటికి మాత్రం ఈ విధంగా ఇస్తున్నారు. అయితే ప్యాడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రొఫెషనల్ ప్యాడ్లు కొనాలంటే మినిమం 50 నుంచి 70 వేలు, లక్ష పైన పెట్టండి. ఇప్పుడు ప్రొఫెషనల్ ప్యాడ్లు మనకు రావడం లేదు, అవునా కదా? స్టాండ్ లేదు. ఇవి మన ప్యాడ్లు మీకు తెలుసు. వీటితో మనం ఇప్పుడు కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కదా, ఆల్ ప్యాడ్స్ ఇన్ వన్ క్లాస్ అని చెప్పి. దానికోసం ఇలా చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్యాడ్కి ఏంటంటే స్టాండ్ ఉండింది కానీ నేను తీసుకురాలేదు. స్టిక్స్ సరేలే మనం తీద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చెక్ చేసి ఎలా ఉంది ఏంటి అన్ని చూద్దాం మనం. ఇక్కడ మంచి మంచి ఫీచర్స్తో ఇండియన్ టోన్స్తో మంచిగా ఇచ్చున్నాడు. ఇక్కడ సాకెట్ కూడా మనం ఇస్తాము. ఇది ఓకే. ఇవన్నీ మామూలుగా తెలుసు కదా, ఎక్స్ట్రా ట్రిగ్గర్స్ ఇచ్చుకోవచ్చు, ఫోన్ కూడా ఇవ్వచ్చు, లెఫ్ట్ రైట్. మనము కేబుల్స్ దీనికి ఉన్నాయి కదా, తీసేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే లెఫ్ట్ రైట్. ఓకే, ఫోన్స్ కావాలంటే ఇది ఆక్సిన్, చాలా మంచి మంచి ఫీచర్స్ ఇచ్చారు.
దీనికి యూఎస్బి ఇచ్చాడు. అయితే యూఎస్బి మిడి ఉన్నాయి, కానీ మనకు 3 పిన్తో వచ్చే యూఎస్బి కానీ ఉంటే పెన్ డ్రైవ్ సిస్టమ్ లాగా పెట్టుకొని అది ఇంకా బాగున్నాం. కానీ ఆ సిస్టమ్ వీళ్ళు ఇవ్వలేదు, దీనికి ప్రొఫెషనల్ ప్యాడ్లకి అయితే ఇచ్చున్నారు. ఇది ప్యాడ్ ఇప్పుడు సెట్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఆన్ చేసాం. స్టిక్స్ తీస్తున్నాం. ప్యాడ్ సెన్స్ మనం ప్లే చేసేదానికి ప్రొఫెషనల్ ప్యాడ్ స్టైల్లోనే చాలా వరకు బాగా ఇచ్చున్నారు. దీనికి కూడా ఒకసారి ఆన్ చేసుకొని చెక్ చేద్దాం. ఇక్కడ ఆన్ ఉంటుంది తెలుసు కదా, దీన్ని ఆన్ చేసామంటే వస్తుంది వాల్యూమ్. ఇక్కడ వాల్యూము. ఓకే, మనము కిట్ మార్చుకోవాలంటే ఇక్కడైనా మార్చుకోవచ్చు, లేదా ప్లస్ మైనస్ ఇట్లా కూడా ఉన్నాయి, మనం ఏదైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే కంపెనీ టోన్స్ మాత్రమే ఉన్నాయి, కొత్త ప్యాడ్ కదా. నేను ఇంతవరకు ఇంకా దీన్ని ఇప్పుడే మీ ముందే అన్బాక్సింగ్ ఓపెన్ చేశాను. అయితే నేను కొన్ని టోన్స్ సెట్ చేసిన తర్వాత దీంట్లో మనదైన శైలిలో ప్లే చేయగలుగుతాం. ఇప్పుడు కేవలం చెక్ చేస్తున్నాను అంతే, ఇది ఎలా వస్తుంది ఏంటి అని చూద్దాం. వాల్యూమ్ పెంచి అంత కంపెనీ టోన్స్ ఇవి మనం యూజర్ కిట్స్ మనం తయారు చేసుకుంటే వస్తాయి. జస్ట్ కంపెనీలో ఉండే దాంతో ఇప్పుడు నేను చెక్ చేస్తాను ఎలా వస్తుంది ఏంటని. ఫీల్ సెన్సర్ అని ప్యాడ్ కి ఒక ఫీల్ సెన్స్ ఉంటుంది. ఆ ఫీల్ సెన్స్ అయితే ప్రొఫెషనల్ ప్యాడ్ కి యూజ్ చేసేంత వర్క్ తో ఇచ్చున్నాడు. మంచిగా ఇచ్చున్నాడు. ఇట్లా అనేక రకాలుగా టోన్స్ అయితే ఉన్నాయి.
ఇలా అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. జస్ట్ నేను ఏదో శాంపిల్ గా చూశాను అంతేగాని దీంట్లో ఇంకా ఇంతవరకు మనం సెట్ చేసింది లేదు. ఇప్పుడే ఓపెన్ చేసాము, చెక్ చేసాము. ప్యాడ్ అయితే చాలా అద్భుతంగా నీట్ గా ఉంది. మనకు 50,000 70,000 పైన పెట్టందే ఇలాంటి రోలాండ్ ఎస్పీడి 30 కానీ యమహా డిటిఎక్స్ కానీ ఇవి ఏవి కొనాలన్నా మనకు 50 నుంచి 70,000 పెట్టండి ఇవేవి రావు. అటువంటిది కేవలం మనకు ఎంతకు వస్తుంది ఈ ప్యాడ్? మనకు 27 నుంచి 28,000కి ఈ ప్యాడ్ వచ్చేస్తుంది. ఓకేనా? మీరు ఆన్లైన్ లో అయినా చూసి తీసుకోవచ్చు, లేదా మ్యూజికల్ షాపుల్లో అయినా మీ దగ్గరలో ఉండే వాటిలో ఫోన్ చేసి కనుక్కొని తీసుకోండి. ఈ ప్యాడ్ ని నీట్ గా మంచిగా టోన్స్ గాని చేసుకొని మనం సెట్ చేసుకుంటే, ఇవి కంపెనీ ఓడిచ్చిన వాటితో ఏదో జస్ట్ వాడు కంపెనీ 100 కిట్స్ ఇచ్చి ఉంటుంది, మిగతా 100 మనం సెట్ చేసుకోవాలి యూజర్ కిట్స్. దాంట్లో మనం సరిగ్గా చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ కి మనం వచ్చేస్తాం. ఓకేనా? మీరు చూసినట్లయితే ఇవి ప్యాడ్ కి సంబంధించినటువన్నీ నేను అతి తొందరలో తయారు చేసి మంచిగా కిట్స్ ఈ ప్యాడ్ కి ఎట్లా కావాలో ఆ విధంగా నీట్ గా నేను చేసి పెడతాను. ఓకే, మీరు ఇవన్నీ అయిన తర్వాత నేను వాట్సాప్ లో యూట్యూబ్ లో కూడా వీడియో పెడతాను. దాన్ని చూసి మీరు వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయండి, లేదా ఫోన్ నంబర్ ఉంటుంది కాబట్టి దానికైనా కాల్ చేస్తే మీకు నేను ఈ టోన్స్ ఇది ఎలా చేసుకోవాలని చెప్తాను. ఆ ప్యాడ్ కైనా ఈ ప్యాడ్ కైనా అంతా క్లాసులు ఒకటే, దాని తగ్గట్టుగా ఏ విధంగా సెట్ చేయాలో ప్యాటర్న్స్ నేను చేస్తాను. మీరు మంచిగా రెడీ చేసుకున్నారంటే అద్భుతంగా ఎం స్టూడియోలో చాలా తక్కువ డబ్బులతోనే మనం మంచి ఫీచర్స్ తో ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ గా మీకు 30,000 లోపల అన్ని వచ్చేస్తాయి. ప్యాడ్, స్టాండ్, దీనికి సంబంధించినటువంటివన్నీ కేబుల్స్ అన్ని, స్పీకరు ఏదైనా సింపుల్ గా మీరు తీసుకుంటే మంచిగా చేసుకోవచ్చు. సో ఇది చాలా చీప్ అయితే కాదు, మంచి ప్యాడే, బాగుంది. కాబట్టి మీరు మంచిగా యూజ్ చేసుకోండి. దీనికి ఏం చేయాలి ఏంటనేది తొందరలో నేను టోన్స్ ఏర్పాటు చేస్తాను, మీరందరూ చూసి తీసుకోవచ్చు తర్వాత. ఓకేనా? సరే, ఈ వీడియో చూసినందుకు మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.